బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు గల్లా జయదేవ్. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గల్లా జయదేవ్. అయితే గత ప్రభుత్వంలో పోలీసుల వేధింపులకు గురగురయ్యారు. వ్యాపారాలు అడ్డుకోవడంతో విసిగిపోయింది గల్లా కుటుంబం. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక సీట్ అడుగుతున్నారు గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మద్దతు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్ గారు, గల్లా జయదేవ్ రీ ఎంట్రీపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కౌశల్య, మొత్తం మీద గల్లా కుటుంబం గడిచిన ఒక 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర వహించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో గల్లా అరుణ కుమారి తరువాత గల్లా ఫ్యామిలీ తర్వాత గల్లా జయదేవ్ 2 సార్లు ఆయన ఎంపీగా కూడా గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా గెలుపొందిన పరిస్థితుల్లో ఎంపీ అయిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం గల్లా జయదేవ్ మీద కేసులు కట్టడం, తర్వాత అక్కడ ఉన్న కొంత వ్యాపారాలని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఆయన కొంత మనస్తాపానికి గురై ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలోనే ఆ గుంటూరు సీటును కూడా కొత్త వ్యక్తికి తమ్సాని చంద్రశేఖర్కి అక్కడ సీట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి రావాలి అనే ఆసక్తి చూపిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున తన కుటుంబం నుంచి సభ్యుల నుంచి వస్తున్న కొత్త సమాచారం. అదేవిధంగా ఆ దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు అయితే జరుపుతున్నారు. ఆ ప్రయత్నాలకి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, కొంతమంది వ్యక్తులు తెలంగాణలో కొంతమంది కీలక వ్యక్తులు కూడా గల్లా జయదేవ్ కి మద్దతు పలుకుతున్నట్టుగా చంద్రబాబుని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు వస్తుంది అనే ఒక చర్చ జరిగితే సోషల్గా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో 3 రాజ్యసభ సీట్లకి ఎన్నికలు జరిగిపోతున్నాయి. 3 ఎంపీ స్థానాలు ఖాళీ అయినాయి. ఆ 3 ఎంపీ స్థానాలకి డిసెంబర్ 20వ తారీఖున ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ దిశలో వీళ్ళకి ఏదైనా అవకాశం ఉందా? ఒకవేళ ఈ ముగ్గురులో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఒక స్థానం గల్లా జయదేవ్ కి ఇస్తే ఎలా ఉంటుందనే ఒక చర్చ ఇప్పుడు తాజాగా టీడీపీలో కూడా జరుగుతున్న నేపథ్యంలో తిరిగి గల్లా జయదేవ్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ఒక ఎంపీగా తిరిగి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. కానీ ఇంకా దీని మీద పూర్తిగా పార్టీ నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. కానీ బహుశా ఈ 2-3 రోజుల్లో జరిగే పరిణామాల్లో ఖచ్చితంగా గల్లా జయదేవ్ పేరు ఉంటుందా లేదా, ఆయనకి రాజ్యసభ సీటు ఇస్తున్నారా లేదా అనేది కొంత తెలిసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ సబ్జెక్ట్ అంటే గల్లా జయదేవ్ తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, రాజకీయాల్లోకి తిరిగి అడుగు పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం కూటమి సూచనప్రాయంగా అంగీకరించింది. అట్ ద సేమ్ టైం ఆయనకి మద్దతుగా కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత మద్దతు తెలుపుతున్నారు అనేది కొంత సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో బహుశా 2-3 రోజుల్లో ఏదైతే రాజ్యసభ సీట్లు ఉన్నాయో 3లో ఇతనికి ఏమన్నా స్థానం కల్పిస్తారా లేదా అనే అంశం పెద్ద ఎత్తున తెలుస్తుంది. అయితే రీ ఎంట్రీ మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. గల్లా జయదేవ్ రాజకీయాల్లో తిరిగి రాబోతున్నారు అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ రీ ఎంట్రీ మాత్రం కన్ఫర్మ్ అయింది. బహుశా ఇది అఫీషియల్ గా 2-3 రోజుల్లోనే ఓకే అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. కౌశల్య, కృష్ణమోహన్, ఇప్పుడు గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై రేవంత్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది? సో దీని పరంగా ఆయన ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు గల్లా జయదేవ్ రీ ఎంట్రీ మీద? అంటే బేసిక్ గా ఇక్కడ 2-3 విషయాలు మనం చూడాలి. ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రికి బంధువులుగా ఉన్న కొంతమంది ఈ వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత గల్లా కుటుంబంతో ఇటీవల అంటే మ్యారేజ్లు కూడా వాళ్ళ కుటుంబంతో కొన్ని మ్యారేజ్లు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఇక్కడ సామాజిక వర్గాలు వేరుగా ఉన్నా కొంత ఆ వర్షన్ అయితే ఏదైతే ఉంది ఇటీవలనే
మనం చూసాం గతంలో ఇక్కడ ఇక్కడ గల్లా ఫ్యాక్టరీ పెట్టనప్పుడు వాళ్ళు మహబూబ్ నగర్కి వెళ్ళి అక్కడ తమ ఫ్యాక్టరీని తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీని ఓపెన్ చేసి అక్కడ లిథియం బ్యాటరీకి సంబంధించిన ఫ్యాక్టరీని ఓపెన్ చేసిన ఫ్యాక్టరీని అక్కడ ఓపెన్ చేసిన పరిస్థితిని చూసాం. సో అక్కడ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశంలో ఉన్నా వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నా వీళ్ళందరూ కూడా కొంత యాక్టివిటీ పరిస్థితుల్లో కావచ్చు గల్లా కుటుంబంతో కొంచెం మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇటీవల వాళ్ళ బంధువులకు సంబంధించి కొంత మ్యారేజ్లు కూడా జరిగిన నేపథ్యంలో ఆ బంధం కొంచెం బలంగా ఏర్పడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ రీ ఎంట్రీ విషయంలో అటు తెలంగాణలో కీలకమైన వ్యక్తులు కావచ్చు అలా ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా చాలా స్వాగతిస్తున్న పరిస్థితి, ఆయనకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి డెఫినెట్ గా ఆ మద్దతు తెలిపే విషయంలో చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఒక సమాచారం పక్కాగా అందుతోంది. బహుశా ఈ 2-3 రోజుల్లో దానికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది కౌసల్య. సో మొత్తానికి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గల్లా జయదేవ్ కి సీట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా? అంటే ఇప్పటికే రాజ్యసభ సీట్లకు సంబంధించిన వ్యవహారంలో కొంత తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఒకవైపు ఈ 3 సీట్లు ఖాళీ అయిన 3 సీట్లలో ఒకటి బీజేపీ అడుగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది, ఒకటి జనసేన పార్టీ అడుగుతోంది. అంటే అక్కడ తెలుగుదేశానికి మిగిలిన 2 సీట్లలో అంటే కూటమి తరఫున వాళ్ళిద్దరిలో ఒకటికి ఇస్తారా, లేదు వీళ్ళు తెలుగుదేశంలో 2 సీట్లు తీసుకుంటారా? ఒకవేళ తెలుగుదేశంలో 2 సీట్లు తీసుకునే నేపథ్యం ఉంటే ఈ 2 సీట్లలో ఎంతమందిని తీసుకోవాలి, ఏ విధంగా వీళ్ళందరినీ యాంగిల్లో పెట్టుకోవాలి? చాలా మంది ఆశావాహాలు ఉన్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారంలో పార్టీకి గతంలో 2024 జరిగిన ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు తమ సీట్లను త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అలాగే సేమ్ జనసేనలో కూడా అలాగే తమ సీట్లను త్యాగం చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ కూడా కొన్ని సీట్లను త్యాగం చేశారు. బహుశా మనం కానీ చూసుకుంటే బీజేపీలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాజకీయాల్లో కొందరిని సెలెక్ట్ చేసి గతంలో కూడా కేంద్రానికి సంబంధించిన ఒక అద్వానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తికి ఇక్కడ ఒక రాజ్యసభ సీటును కేటాయించి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో బీజేపీ ఏదైనా ఒక సీటుని కేంద్రంలో ఉన్న కొన్ని వ్యక్తుల కోసం ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేస్తుందా, లేదు పవన్ కళ్యాణ్ నాగబాబు వ్యవహారంలో కొంత గట్టిగా ఫైట్ చేస్తున్నారన్నప్పటికీ కానీ నాగబాబు ఆ విషయంలో నేను రాజకీయ పదవుల కోసం పాకులాడటం లేదని ఆయన కూడా ట్వీట్ చేశారు. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఈ సీటు బీజేపీకి వెళ్ళి 3 సీట్లలో ఒకటి బీజేపీకి వెళితే ఈ 2 సీట్లు తెలుగుదేశానికి ఆడైతే తెలుగుదేశంలో ఉన్న అభ్యర్థుల కోటాలో ఒకటి బీదా మస్తాన్ రావు పేరు బలంగా కనబడుతుంది, సానా సతీష్ పేరు కనబడుతుంది, మూడవది ఇప్పుడు తాజాగా గల్లా జయదేవ్ పేరు పడుతుంది. ఈ ముగ్గురులో ఎవరికి మిగిలిన 2 సీట్లు అందుతాయి అనేది చూడాలి. బహుశా దీని మీద కొంత కసరత్తు అయితే జరుగుతుంది. బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది కౌసల్య. ఓకే కృష్ణమోహన్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం గల్లా జయదేవ్ కుటుంబం మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు గల్లా జయదేవ్. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు గల్లా జయదేవ్. గత ప్రభుత్వంలో పోలీసుల వేధింపులకు కూడా గురవడం జరిగింది. సో పోలీసులు వేధించడం జరిగింది. సో వ్యాపారాలు అడ్డుకోవడంతో విసిగిపోయారు గల్లా జయదేవ్ కుటుంబం. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక సీట్ అడుగుతున్నారు గల్లా జయదేవ్. గల్లాకు తెలంగాణ సీఎం రేవంత్ కూడా మద్దతు పలుకుతున్నట్టుగా మనకు తెలుస్తుంది.